బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ టాప్ స్టార్స్ రేంజ్ లో కాకపోయినా కానీ మీడియం రేంజ్ హీరోలు కూడా మంచి బిజినెస్ లనే సొంతం చేసుకుంటూ ఉండగా అవి మరీ రికార్డు బ్రేకింగ్ లెవెల్లో అయితే వెళ్లడం లేదు. కానీ ఉన్నంతలో కొందరు హీరోల సినిమాలకు మంచి బిజినెస్ లు జరుగుతూనే ఉండగా మీడియం రేంజ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని నటించిన సినిమాలకు కన్సిస్టెంట్ గా మంచి బిజినెస్ లు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండగా మిగిలిన హీరోల మాదిరిగా సినిమాకు క్రేజ్ ను బట్టి ఎక్కువ బిజినెస్ లేమీ చేయకుండా సేఫ్ సైడ్ లోనే బిజినెస్ ను చేస్తూ ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సరిపోదా శనివారం అంటూ కొత్త సినిమాతో రాబోతున్న నాని ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా 41 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా టైర్ 2 హీరోల సినిమాల బిజినెస్ పరంగా ఆల్ టైమ్ టాప్ 8 ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నాడు నాని. ఒకసారి హైయెస్ట్ బిజినెస్ లను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే లైగర్ మూవీ 88.4 కోట్ల బిజినెస్ తో టాప్ లో ఉండగా ఖుషి 52.50 కోట్ల బిజినెస్ ను, దసరా 50 కోట్ల బిజినెస్ ను, డబుల్ స్మార్ట్ 48 కోట్ల బిజినెస్ ను, స్కంద 46.2 కోట్ల బిజినెస్ ను, ఫ్యామిలీ స్టార్ 43 కోట్ల బిజినెస్ ను, అఖిల్ ది పవర్ ఆఫ్ జువా 42 కోట్ల బిజినెస్ ను, సరిపోదా శనివారం 41 కోట్ల బిజినెస్ ను, ది వారియర్ 38.10 కోట్ల బిజినెస్ ను, ఏజెంట్ 36.2 కోట్ల బిజినెస్ ను, డియర్ కామ్రేడ్ 34.6 కోట్ల వరకు బిజినెస్ ను అందుకొని ఓవరాల్ గా మీడియం రేంజ్ మూవీస్ లో హైయెస్ట్ బిజినెస్ లను అందుకున్న సినిమాలుగా నిలిచాయి. మొత్తం మీద సరిపోదా శనివారం సినిమా మంచి బస్ తోనే వస్తున్న సేఫ్ సైడ్ లో బిజినెస్ చేయగా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు కలెక్షన్ల పరంగా ఎంతవరకు జోరు చూపించి ఈ బిజినెస్ ను రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.